పాలు కింద, పైకి చూస్తావేంటి? పోయండి. సరే గాని పాలేంటి పల్చగా ఉన్నాయి? పాలకే నీ సూప్కే తేడా ఉంది. చూడు, ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాము, మూడోవాడు ఎవ్వడూ లేడు. హ్యాపీగా కోరికలు తీర్చుకోవచ్చు. రా. అబ్బా, ప్రపంచంలో చాలా బ్యూటీస్ ఉన్నారు. ఏం లాభం? మనకు దొరుకుతారా ఏంటి? చూసి ఆనందించటమే. అబ్బా, సూపర్, అదిరిపోయింది. హే, నాన్న డబ్బులు వేసేసాడు. అర్జెంటుగా డార్లింగ్ కాల్ చేద్దాం. గీతా డార్లింగ్. చెప్పు డార్లింగ్. ఒకసారి ఐమాక్స్కి వస్తావా? కలుద్దాం. షూర్, వై నాట్. డబ్బులు ఉన్నాయి, ఫుల్ ఎంజాయ్. ఓ షూర్. ఓకే, అలాగే. బాబుగారు, పాలు. వస్తున్నా, ఉండండి. అబ్బా, ఇది పాలమ్మాయి ఏంటి? ఏంటి వీడు? అబ్బా, ఏంటలా చూస్తున్నావు? పాలు. అదే పోయమంటున్నా. 3 నెలల పాల బాకీ. ఎప్పుడిస్తావు? ముందు పోయి తర్వాత మాట్లాడతాం గాని. పోసుడు గీసుడు కాదు, ఎప్పుడిస్తావో చెప్పు. ముందు పోయి ఇస్తాను. సరే. పాలు కింద, పైకి చూస్తావేంటి? పోయండి. సరే గాని పాలేంటి పల్చగా ఉన్నాయి? పాలకే నీ సూప్కే తేడా ఉంది. పోసేసాను, డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు లేవు గాని నెక్స్ట్ మంత్ తీసేసుకో, మొత్తం ఇచ్చేస్తా. ఏవయ్యో, ఏంటా మాటలు? ముందు డబ్బులు తీసుకొనిరా. లేవని చెప్తున్నాను కదా, నెక్స్ట్ మంత్ తీసుకో. లేవంటే కుదరదు. డబ్బిచ్చేదాకా ఇక్కడే ఉంటా. నువ్వు డబ్బిచ్చేదాకా నేను ఎక్కడికి వెళ్ళా, ఇక్కడే ఉంటా. ఇదేంటి? డబ్బులు తీసుకురాపో. చూడు పాల పాప. ఏయ్, నా పేరు పాల పాప కాదు, పాల పాపాయమ్మ. అదే పాపాయమ్మ. సరే, ముందట జరుగు. పాపాయమ్మ, ఈ మంత్ చాలా టైట్గా ఉంది, అర్థం చేసుకోవచ్చుగా. నేను ఎక్కడికి వెళ్తాను? ఆ మాటలు చెప్తేనే నాకెక్కడో మండుద్ది. అదే ఎక్కడా చెప్పాలా? వద్దులే.
వద్దులే. ఏం మాటలయ్యా? ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, ఇప్పుడు మళ్ళీ నవంబర్ వస్తుంది. ఈ 3 నెలలుగా నాకు డబ్బులు ఇవ్వకపోతే నాకు పోసే వాళ్ళు ఎలా పోస్తారు? నేను నీకెలా పోస్తాను? ఇప్పుడు చూడు పాపాయమ్మ, నాకు డబ్బులు చాలా టైట్గా ఉంది. నాకు ఇంకా ఇంటి నుంచి డబ్బులు రాలేదు. అవును, నీ ఇంటి డబ్బులు నాకేం సంబంధం? నా పాల డబ్బులు నాకు ఇవ్వాలి కదా. నా పాలు తాగుతున్నావు కదా. ఏ ఇవ్వటానికి ఏం రోగం? నా పాలు తాగుతున్నావు కదా. నీ పాలా? అదే ఈ పాలు. ఈ పాలా? అలా చెప్పండి. సరే అండి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. 1 నెల ఆగితే వడ్డీతో సహా మొత్తం కట్టేస్తాను. ఇప్పుడు ఇక్కడ కూర్చొని నాకు ఇబ్బంది పెడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. చాలే, నువ్వు అమ్మాయిలను వేసుకుని తిరగడానికి డబ్బులుంటాయి, మాకివ్వడానికి మాత్రం ఉండవు. అవును, ఇవన్నీ నువ్వెక్కడ చూసావు? అదే ఆ గోకుల్ థియేటర్ దగ్గర నువ్వే, ఆ ఐమాక్స్ దగ్గర నువ్వే, పీవీఆర్ దగ్గర కూడా నువ్వే. అంతమంది అమ్మాయిలతో తిరుగుతున్నావు, ఎంతమందిని మారుస్తావు? అయినా నీకెలా తెలుసు ఇవన్నీ? నేను సినిమాలు ఎక్కువ చూస్తాలే. అంటే సరైన అమ్మాయి దొరకట్లేదు, అందరూ వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు. సరే, అవన్నీ కబుర్లాపి వెళ్ళి డబ్బులు తీసురా. మేడం, మా ఇంట్లో ఏం లేవు, కావాలంటే మీరే ఎత్తుక్కోండి. వెళ్ళి వెతుకుతా. అబ్బో, ఏంటిది? స్టాక్ మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. ఏమన్నా కనిపించాయా? కనిపించినాయి, నువ్వు వాడేదే కనిపించింది. అది ముట్టుకోకండి, షాక్ కొట్టిద్ది. ఆ దరిద్రం నాకెందుకు? టీ పెట్టమంటారా? టీ లేదు, ఏం లేదు. ముందు నా డబ్బులు ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదలను. పాపాయమ్మ గారు, ఇది అసలే బ్యాచులర్ రూము. ఇప్పటికే మీరు వచ్చి 1 గంట సేపు అవుతుంది. ఇరుగు పొరుగు చూశారనుకో, మనిద్దరి మధ్య ఏదో ఉందనుకుంటారు. అనుకున్నా పర్లేదు, నా డబ్బులు ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదలను. ఇదిగో చూడండి, అసలే నేను మంచోని కాదు. ఏం పర్లేదు, ఎవరి దగ్గర అప్పు చేశాను సరే, తీసుకునిరా, వెళ్ళు. చూడండి, ఇది బ్యాచులర్ రూమ్ అని ముందే చెప్పాను మీకు. మీరు అసలే చాలా కలర్ఫుల్గా ఉన్నారు. మీరు ఇలా ఒంటరిగా కనిపిస్తే నాలో ఏవో తొంటరి కోరికలు కలుగుతాయి. ఆ తర్వాత నేనేమైనా చేశాననుకో, మీ ఇష్టం, దానికి మీరే బాధ్యతలు. ఏం పర్లేదు, నీకంత సీన్ లేదు. ఏం చేస్తావు? ఏం లేదు, చెప్తున్నాను. ఒకవేళ జరగరాంది జరిగితే అప్పుడు చూద్దాంలే, వెళ్ళు. ముందెళ్ళి డబ్బులు తీసుకొనిరా. అప్పు చేసాను సరే, తీసుకొనిరా, వెళ్ళు. ఏంటిది? ఏంటిడు ఒంటరిగా ఉన్నానంటున్నాడు, కలర్ఫుల్గా ఉన్నానంటున్నాడు, ఇంకేదో చేస్తా అంటున్నాడు. కొంప తీసి ఏం చేస్తున్నా? ఏం లేదు, తాళం తాళం. అమ్మ బాబోయ్, భయంకరంగా వచ్చాడే. డబ్బులు తీసుకొనిరా. అమ్మో, కరెంటు పోయింది. కరెంటు పోయింది. లైట్ అయ్యి అబ్బాయి, లైట్ అయ్యి. అసలు ఎక్కడున్నావు?
హే దూరంగా ఉండు. ఆ? ఏంటలా చూస్తున్నావు? మంచి టైంలో దొరికావు. నేను ముందే చెప్పాను నా కోరిక కలిగితే ఆగనని. నువ్వు ఇక్కడే ఉండు, తలుపేసి వస్తా. హాయ్ బాబాయ్, ఏంటి వీడు? ఏ ఎందుకు తలుపులేసావు? ఊరికే. చూడు పాల పాప, నీకు కూడా నా మీద ఇంట్రెస్ట్ ఉంది, అందుకే గంటల తరబడి ఇక్కడే కూర్చున్నావు. నిజం కాదా? ఏ నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నాకు కావాల్సింది డబ్బులు. ఇస్తా, ఆ డబ్బులకు డబుల్ ఇస్తాను. దోర జాంపండ్లా ఉన్నావు. ఏ ఏంటి, ఏం చేసినావు అసలు నువ్వు? చూడు, ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాము, మూడోవాడు ఎవ్వడూ లేడు. హ్యాపీగా కోరికలు తీర్చుకోవచ్చు. రా రా పాల పాప. ఏ వదులు, నేను అరుస్తాను. నువ్వు అరిసినా సరే ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోరు. చూడు, నీకు దండం పెడతాను, నువ్వు డబ్బులు ఇప్పుడు ఇవ్వకపోయినా పర్లేదు, తర్వాత తీసుకుంటాను. ఇది డబ్బుల సమస్య కాదు, మన ఇద్దరి సమస్య. రా, బెట్టి చేయకు, రమ్మంటున్నానుగా. ఏ పాల పాప, ఇప్పుడు డబ్బులు కావాలా? అమ్మో వద్దు వద్దు వద్దు, డబ్బులేమొద్దు, తర్వాత తీసుకుంటాను. అది అలా ఉండు. వద్దు, నాకు డబ్బులేదు, నేను వెళ్ళిపోతా. అమ్మ వద్దు, నన్నేం చేయదు, వద్దు. హలో పాపాయమ్మ, ఏమైంది నీకు? ఇదంతా కళ. ఏంటి కలగన్నారా ఏంటి మీరు? ఏదోలే. చూడు పాపాయమ్మ, నీ గోల భరించలేక మా ఫ్రెండ్ గారిని అప్పడిగాను. వాడైతే 5,000 పంపించాడు. సరే, నీ ఫోన్పే నెంబర్ పంపించు. డబ్బులైతే వచ్చాయి. నీ ఫోన్పే నెంబర్ చెప్పు. 9397045777. ఇదిగో చూడండి, పంపించాను, చూసుకోండి. థ్యాంక్ యూ. డబ్బులు వేసాను కదా, ఇక నుంచి రోజు పాలు పంపిస్తావు కదా? ఇక నుంచి మా ఆయన పట్టుకొస్తారు. సరే, ఎవరో ఒకరు తీసుకురండి. అమ్మో, నాలాంటి వయసులో ఉన్న ఆడవాళ్ళు ఇలాంటి బ్యాచులర్ రూమ్స్ కి రావాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మో. ఇంతకీ పాపాయమ్మ ఏం కల కని ఉంటది? ఓహో, అలా వచ్చిందంటవా? అబ్బా, అది నిజమైతే దాని ముందు నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ బలా దూరే. ఐమాక్స్ దగ్గర ఉన్నావా? వెయిటింగ్ డార్లింగ్. ఇప్పుడే వచ్చేస్తున్నాను, బయలుదేరుతున్నాను.